ప్రభునందు ప్రియ దేవుని పిల్లల యొక్క సమయంలో కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని జ్ఞాపం చేసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ఉన్న కొన్ని మాటలు మనం జ్ఞాపం చేసుకుందాం. యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన చివరి దినాల్లో ప్రియ దేవుని పిల్లరా ఈ పస్కా పండుగ ఆచరించిన తర్వాత, ఆ పస్కా పండుగను ఆచరించినటువంటి తర్వాత వారు యేసు ప్రభు వారు తన శిష్యులతో చెప్పినటువంటి మాటలు, అక్కడ జరిగినటువంటి కొన్ని సంభవాలు, వాటిని మనందరం కూడా ఈ సమయంలో జ్ఞాపం చేసుకుందాం. ప్రియులారా, చూడండి, మత్తయి సువార్త, మత్తయి రాసినటువంటి శుభవార్త 26వ అధ్యాయాన్ని ఒకసారి చదువుదాం. ప్రియ దేవుని పిల్లరా, మనం రాత్రి కొన్ని మాటలు జ్ఞాపం చేసుకున్నాం, దానిలో నుంచి మరలా కూడా చదువుదాం. 26 నుంచి 26 అధ్యాయం 26వ వచనం నుంచి మనం ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. చివరి వరకు మనం జ్ఞాపం చేసుకుందాం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తం. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షరసము క్రొత్తదిగా తాగు దినము వరకు ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నానని అంతటా వారు కీర్తనలు పాడి ఒలీవ కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారిని చూసి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడుదురని, ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదురు, మందలోని గొర్రెలు చెదరిపోవునని రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళేదనెను. అందుకు పేతురు, అందరూ అభ్యంతర పడినను. ఇది ఇక్కడే ఈ మాట మనం జాగ్రత్తగా వినాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ, హల్లెలూయా. ఈ మాట మనం ఒకసారి, అందుకు పేతురు, ఈ విషయమై అందరూ అభ్యంతర పడినను నేను ఎప్పుడునూ అభ్యంతర పడనని ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూసి, జాగ్రత్తగా, ఈ రాత్రి కోడె కొయ్యక మునిపే నీవు నన్ను ఎరుగునని ముమ్మారు 3 మాటలు నువ్వు చెప్తావు. నీతో నిత్యం ఖచ్చితంగా నీతో చెప్తున్నాను. చదువు త్వరగా. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా సావవలసి వచ్చినను. చదువు. నిన్ను ఎరుగనని చెప్పనను, అదే ప్రకారము శిష్యులందరూ అనిరి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. క్రీస్తునందున ప్రియమైన దేవుని పిల్లరా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకములో 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించాడు. ఈ కాలాన్ని 2 భాగాలుగా దేవుడే విభజించాడు. క్రీస్తు విభజించాడు. క్రీస్తు పూర్వమని, క్రీస్తు శకమని. ప్రియమైన దేవుని పిల్లరా, బీసీ అని. ప్రియమైన దేవుని పిల్లరా, ప్రభువే దాన్ని విభజించాడు. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం. యేసుక్రీస్తు వారు పుట్టక మునుపు ఉన్నటువంటి కాలమంతా కూడా క్రీస్తు శకం లేదా క్రీస్తు పూర్వం. చెప్పండి, ఏంటిది? క్రీస్తుకు పూర్వం అంటే యేసుక్రీస్తు వారికి ముందున్న కాలమంతా క్రీస్తు పూర్వం.
దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రభునందు నా ప్రియ దేవుని పిల్లరా, యేసు ప్రభు వారికి అవతల ముందున్న కాలమంతా కూడా క్రీస్తు పూర్వం, యేసు క్రీస్తు వారు వచ్చిన తర్వాత ఇటున్న కాలమంతా, ఇప్పుడున్న కాలమంతా కూడా క్రీస్తు శకం. ఏదైనా మనం రాయాలంటే ప్రియమైన దేవుని పిల్లరా, ప్రపంచ లెక్కల ప్రకారంగా ఏదైనా సరే లెక్కించాలంటే క్రీస్తు పూర్వమని, క్రీస్తు శకమని మాత్రమే మనం లిఖించాలి దాన్ని. దేవునికి స్తోత్రం. ఏమని చెప్పండి? క్రీస్తు పూర్వమని, క్రీస్తు శకమని. అంటే యేసుక్రీస్తు వారే కాలాన్ని రెండుగా విభజించారు. యేసుక్రీస్తు వారు శకపురుషుడు, యేసుక్రీస్తు వారు యుగ పురుషుడు. యేసుక్రీస్తు వాడు లోకానికి ఒక్కడే. దేవుని స్తోత్రం గట్టిగా హల్లెలూయా. ప్రభునందున ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ శకానికి కానీ యుగానికి కానీ ఆయన ఒక్కడే మూలము అయి ఉన్నాడు. అయితే దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియ దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఇంచుమించుగా ఆయన భూమి మీద 33 సంవత్సరాలు మానవుడుగా భూమి మీద సంచరించాడు. మనిషిగా భూమి మీద ఆయన బ్రతికారు. మానవుడుగా శరీరధారి అయి ఆయన ఉన్న దినాల్లో ఈ భూమి మీద 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు లోబడి ఇంటి దగ్గరే వడ్రంగి పని చేసుకుంటూ తన తల్లిదండ్రులతో కూడా ఉన్నాడు. 30 సంవత్సరాలు నిండిన తర్వాత ఆయన యోర్దాను నదిలోకి వెళ్ళి బాప్తిసం తీసుకొని, యోహాను చేత బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన పరిశుద్ధాత్మను పొంది, పరిశుద్ధాత్మ ఆయన మీద వాలినప్పుడు ఆయన వెంటనే పరిచర్యకి రాలేదు. కానీ ప్రియ దేవుని పిల్లరా, 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎన్ని దినాలు ఉన్నాడు? 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నాడు. ఆ ఉపవాసం ఉన్నప్పుడు ఆత్మ బలము పొందుకున్నాడు. ఏం పొందుకున్నాడు చెప్పండి? చెప్పాలి అందరూ కూడా. ఏం పొందుకున్నాడు? ఇప్పుడు ఆత్మ బలం పొందాలంటే ఏం చేయాలి మనము? చెప్పండి. ఉపవాసం లేని వాళ్ళందరూ చెప్పండి. ఉపవాసం ఉండాలి. చెప్పండి, ఏం ఉండాలి? ఆత్మ బలం కావాలంటే ఏం చేయాలా? శరీర బలం రావాలంటే ఏం చేయాలా? ఉపవాసం శరీర బలం వచ్చిందా? శరీర బలం రావడానికి మనం ఏ విధంగా తిండిని ప్రియ దేవుని పిల్లరా ప్రయాటించి మనకిష్టమైనటువంటి వాటిని ఎలా చేసుకొని తింటామో, దేవుని సన్నిధిలో దేవుని ఆత్మ, మనలో ఉన్నటువంటి ఆత్మ బలముగా ఉండాలంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారిని మనం మోడల్గా పెట్టి చూపిస్తున్నాడు. ఏం చేయాలంటే మనము కూడా ఉపవాస ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు వారు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన ఆత్మ బలము పొంది అరణ్యమునకు కొనుపబడ్డాడంట. ఏ బలం పొందుకొని? చెప్పాలి, ఏ బలం పొందుకొని? ఇప్పుడు ఆత్మ బలంలో ఉన్నవాడిని అపవాది వచ్చి శోధిస్తే అపవాది సిగ్గుతో తలంచుకొని పోయేటట్టు చేశాడు. ఆమె చెప్పడు గట్టిగా. అర్థమవుతుందా? ఏ బలంతో ఉన్నాడు కనుక? ఆత్మ బలముతో ఉన్నాడు కనుక. అపవాదిని జయించాలంటే మనలో ఉన్న ఆత్మ బలంగా ఉండాలి, శక్తితో నింపబడాలి. అందుకన్నాడు ప్రభు, మీరు శక్తి పొందు అంతవరకు, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. అప్పటి వరకు మీరు పట్టణంలోనే నిలిచునండి, ఎవరు కూడా పట్టణం దాటి బయటికి వెళ్ళొద్దు అన్నాడు. అందుకని వాళ్ళు మేడగదిలో చేరారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన 30 సంవత్సరాలు బ్రతికి 40 దినాలు ఉపవాసం ఉండి, దేవుడు తండ్రి అయిన దేవుడు తనను అప్పగించినటువంటి లేఖనాల్లో చెప్పబడినట్లుగా, ప్రవక్తలు ప్రవచించినట్లుగా, ధర్మశాస్త్రంలో రాయబడినట్లుగా యేసు క్రీస్తు వారు తన యొక్క పరిచర్య లోకములో నా ప్రియమైన దేవుని పిల్లరా 33.5 సంవత్సరాలు, అనగా 3.5 సంవత్సర కాలములో ఆయన పరిశుద్ధమైనటువంటి పరిచర్యను ప్రారంభించాడు. ప్రియ దేవుని పిల్లరా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పరిచర్యలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యములు, సూచక్రియలు, మహత్కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు. చనిపోయిన వారు లేచారు, కుష్ఠ రోగులు బాగుపడ్డారు, చాందర రోగులు బాగుపడ్డారు, దయ్యాలు పట్టినవారు, దురాత్మలు పట్టినవారు, ఇంచుమించు 2 దయ్యాలు పట్టినటువంటి వాడు కూడా అద్భుతంగా స్వస్థపడి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా మంది అనుకున్నారు, అయ్యో ఈయనకి దయ్యములు లోబడుతున్నాయి, ఈయన ఎవరో అనుకున్నారు. ఈయనకి గాలి సముద్రం లోబడుతుంది, ఈయన ఎవరో అనుకున్నారు శిష్యులు కూడా.
ఆయన చూసినప్పుడు అందరికి ఆశ్చర్యం కలిగింది. ఆయన చూస్తేమో సాధారణంగా ఉన్నాడు. మనిషి ఎలా ఉన్నాడు చెప్పండి, అందరు చెప్పాలి. ఎలాగున్నాడు? ఏం కోట్ వేసుకోలేదు, బూట్ వేసుకోలేదు, సూట్ వేసుకోలేదు, రాజవస్త్రాలు లేవు, ఓదారంగ వస్త్రాలు లేవు, ధనవంతుల యొక్క జీవిత శైలి లేదు. ఆయన సాధారణంగా అంగి వేసుకొని, ప్రియ దేవుని పిల్లరా, ఆయన చేతిలో ఎప్పుడూ కూడా ఒక నీళ్ళ తిత్తి ఉండేది. అలాగ సాధారణమైన జీవితాన్ని జీవించాడు. కానీ ఆయన రాజ్య సువార్తను ప్రకటించాడు. దేవునికి స్తోత్రం. అలాగ ఉండి ప్రియ దేవుని పిల్లరా, చివరి దశలో ఈ శిష్యులు ఒక 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎంతమందిని? ఓసారి 12 మంది, ఓసారి 120 మంది, ఒకసారి మన జ్ఞాపకం చేసుకుంటా పోతే ప్రియ దేవుని పిల్లరా 500 మంది. ఎంతమంది? 500 మంది ఆయన వెంబడించిన వాళ్ళు ఉన్నారు. కానీ చివరికి నిలబడిన వాళ్ళు 120 మందే. మేడగదిలోకి వచ్చింది ఎంతమంది చెప్పండి? ఎంతమంది? 120 మంది. ప్రభునందు నా ప్రియ దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారు ప్రభురాత్రి యొక్క భోజనములో ఆయన ప్రభు బల్లను ఆయన రొట్టెను ద్రాక్షరస్సును వారికి ఇస్తూ చెప్పాడు. అది పస్కా పండుగ. ఏ పండుగ చెప్పండి? చెప్పండి, ఏ పండుగ? మీకు పోయినసారి కొన్ని పండుగలు 7 పండుగలు చెప్పాయి, ఇశ్రాయేల్ పండుగలు. గుర్తున్నాయా? దేవునికి స్తోత్రం. ఎన్ని పండుగలు చెప్పాను? ఒక్కొక్క పండుగ ఒక్కొక్క దానికి సాదృశ్యమని. పస్కా పండుగ ప్రియ దేవుని పిల్లరా, అలాగనే పునరుద్ధాన పండుగ, 7 పండుగలు చెప్పాను కదా ఇశ్రాయేలీలి. దేవునికి స్తోత్రం. పెంతెకోస్తు పండుగ, పర్ణశాలల పండుగ, ఇవన్నీ చెప్పాను కదా. స్తోత్రం. పర్ణశాలలు అంటే గుడారాల పండుగ. ఊరు బయటకు వేసి గుడారాలు వేసుకొని. కాబట్టి పస్కా పండుగ ఇశ్రాయేలీల పండుగ ప్రజలకి చాలా పెద్ద పండుగ. 3 దినాలు చేస్తారు, దాన్ని 7 దినాలు చేస్తారు. కానీ అక్కడ రాయబడింది ఏంటంటే, వాళ్ళు ప్రతి మాసంలో మొదటి నెల 14, 15, 16 తారీఖుల్లో ఈ పస్కా పండుగ చేస్తారు. ఎన్ని తారీఖుల్లో? మొదటి మాసము 14, 15, 16 తారీఖుల్లో ఈ యొక్క పస్కా పండుగ చేస్తారు. ఏ పండుగ చేస్తారు? గట్టిగా చెప్పాలి. ఏ పండుగ చేస్తారు? పస్కా పండుగ. ప్రియమైన దేవుని పిల్లరా, మనకు స్టార్ట్ అయ్యేటటువంటి జనవరి నెల వాళ్ళకి మొదటి నెల కాదు. వాళ్ళకి మొదటి నెల కాదు. వాళ్ళ నెలకి మనకి తేడా ఏంటంటే, మార్చి నెల 15వ తారీఖు నుండి వాళ్ళకి మొదటి నెల స్టార్ట్ అవుతుంది. అర్థం ఉందా? వాళ్ళకి ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది మొదటి నెల? ఈ నెల 15వ తారీఖు నుండి స్టార్ట్ అవుతుంది. ఈ నెల 15వ తారీఖు స్టార్ట్ అయ్యి 14వ రోజు పస్కా ఇది వస్తుంది, పస్కా పండుగ వస్తుంది. అనగా ఈ నెల 29వ తారీఖు వాళ్ళకి ఆ పండుగ వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఈ నెల వాళ్ళకి ఇశ్రాయేలులకి మార్చి నెల 15వ తారీఖు మొదటి నెల ప్రారంభమవుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఖచ్చితంగా 14 రోజులకి వాళ్ళకి ఈ పస్కా బలి ప్రారంభించబడుతుంది. ఆ రోజున ఆయన పస్కా బలిని సిద్ధపరచమన్నాడు, సిద్ధపరిచారు. ఆ శిష్యులతో అందరికి కూడా పంచుతూ ఆయన చెప్పాడు. చెప్పిన తర్వాత ప్రియ దేవుని పిల్లరా, వారందరూ కలిసినప్పుడు ఒక మాట అన్నాడు. ఈ రాత్రి మీరు నా విషయమై అభ్యంతర పడతారన్నాడు. ఆ మాట చెప్పినప్పుడు పేతురు అన్నాడు, వాళ్ళందరూ అభ్యంతర పడినా నేను మాత్రము అభ్యంతర పడిన అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు అన్నారు, పేతురు, నీవు ఈ రాత్రి ముమ్మారు నన్ను నీవు ఎరుగను అంటావు. దేవునికి స్తోత్రం. ఏమంటావు? ఎరుగను అంటావు. అప్పుడు పేతురు అన్నాడు, ఒకవేళ సావలసి వస్తే నీ కోసం నేను జావనే చేస్తాను, కానీ ప్రభువా నిన్ను మాత్రం విడిచిపెట్టిపోను, నిన్ను మాత్రము ఎరగనని చెప్పను అన్నాడు. వాక్యం వినే వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. పేతురు ఏమన్నాడు చెప్పండి నాకు ఇప్పుడు? చెప్పండి. పేతురు ఏమన్నాడు?
నీ కోసం ప్రాణమైన నువ్వు చనిపోతే నీతో పాటు ఏం చేస్తాను, కానీ నేను మాత్రం నిన్ను విడిచిపెట్టను అన్నాడు. మిగతా శిష్యులు కూడా అట్నే అన్నారు. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు అన్నాడు, సరే 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 చూద్దాంలే, కొద్దిసేపు ముందుకు పోయిన తర్వాత చూద్దాంలే అన్నాడు. దేవునికి స్తోత్రం. కొద్దిగా ముందుకు పోయిన తర్వాత చూద్దాం అనుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రాత్రి అందరూ కూడా ప్రియ దేవుని పిల్లలు వాళ్ళు కీర్తనల పాడి అందరూ ఒలీవ కొండకి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు చెప్పండి? ఒలీవ కొండ దగ్గరికి వెళ్ళిపోయారు. గెత్సెమనే తోట ఉంది అక్కడ. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసుకునే స్థలం అది. ఆ స్థలంలో ఉన్నప్పుడు 12 మందిలో ఒకడైనటువంటి ఇస్కరియోతు యోధా యేసుక్రీస్తు వారిని 30 వెండి నాణ్యాలకు అమ్ముకొని ఆయన అప్పగించాలని చూస్తున్నాడు. సమయం కోసం చూస్తున్నాడు. పెద్దలకి అమ్ముకొని తీసుకొని వచ్చి ప్రియ దేవుని పిల్లరా ఆ గెత్సెమనే తోటలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి సైనికులను అలాగనే పెద్దలందరిని తీసుకొచ్చి యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దయచేసి గమనించాలి. యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తూ ఎలా ప్రార్థన చేశాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియ దేవుని పిల్లరా. చదవండి అక్కడ 37వ వచనం నుండి. పేతురును జబదయి 2 కుమారులను వెంటబెట్టుకొని, జబదయి 2 కుమారులు అంటే యోహాను యాకోబుని వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలు పెట్టెను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండునని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, జాగ్రత్తగా వినండి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగి పొమ్మని, అయినాను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థన చేసెను. దేవునికి స్తోత్రం. ఇలాగా 3 సార్లు ముమ్మార్లు యేసుక్రీస్తు వారు తన శిష్యుల్ని హెచ్చరించాడు. మెలకుగా ఉండండి, ప్రార్థన చేయండి, మీరు శోధనలో ప్రవేశించకుండా. లోకస్వార్తలు రాస్తాడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి అని వారిని అక్కడ పెట్టి మరలా ఆయన వెళ్ళిపోయి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. ప్రియ దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారు ప్రార్థిస్తున్నప్పుడు ఆయన ఎదుటికి ఒక పాత్ర వచ్చింది. ఆ పాత్ర శ్రమలతో నిండిన పాత్ర. ఏ పాత్ర చెప్పండి? ఏ పాత్ర? శ్రమలతో నిండిన పాత్ర. బైబిల్లో చాలా పాత్రలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. పాత్ర అంటే గిన్నె. దేవునికి స్తోత్రం. ఈ పాత్ర నా ఎద్దు నుండి తొలగిపో, ఈ గిన్నె నా ఎద్దు నుండి తొలగిపో. ఆ పాత్రలో ఏం కనపడుతుందంటే, జాగ్రత్త వినండి, యేసుక్రీస్తు వారిని కొంతమంది వచ్చి పట్టుకొని ఆయన కొడుతూ, ఆయన హింసిస్తూ, ఆయన గుద్దుతూ, ఆయన మీద ఉమ్మేస్తూ, ఆయన గడ్డం పట్టుకొని లాగుతూ, ఆయన జుట్టు పట్టుకొని లాగుతూ, ఎగతాళి చేస్తూ, హేళన చేస్తూ, ప్రియ దేవుని పిల్లరా, ఆయన్ని 1-2 సార్లు పిలాతు దగ్గరికి, అలాగనే ఆ మత గురువుల దగ్గరికి, ఆ పట్టణంలో ఉన్నటువంటి ఆ వీధుల్లో ఆయనను హింసిస్తూ కొరడాలతో చీల్చినటువంటి ఇదంతా కూడా ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఎదుటికి ఒక పాత్ర వచ్చి కనపడతా ఉంది. దేవునికి స్తోత్రం. నేను చెప్పేది మీకు అర్థమైందా? ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయనకు ఒక దర్శనం కనపడతా ఉంది. లేదు, ప్రత్యక్షత కనపడతా ఉంది. దర్శనం కాదు, ప్రత్యక్షత. అదేమంటే ఒక గిన్నె వచ్చింది. ఆ గిన్నెలో ఆయన పొందబోయే శ్రమంతా కనపడతా ఉంది. ఆయన మరణము పొందునంతగా దుఃఖపడుతున్నాడు. మరణమగునంతగా కన్నీరు గారుస్తున్నాడు. ఆయన అంటున్నాడు, తండ్రి ఈ గిన్నె నా ఎద్దు నుండి తొలగిపోమని, తీసివేయి. అయినా కానీ ఇది నా చిత్తం కాదు, నీ చిత్త ప్రకారంగా జరుగునుగాక అన్నాడు. ఆమేన్. యేసుక్రీస్తు వారికి
ముందుగానే తెలుసు ప్రభు. అందుకనే ఆయన ముందుగా చెప్పాడు, మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతకు అప్పగించబడి 3వ దినమున తిరిగి లేస్తాడు. మరణించి మరలా తిరిగి 3వ దినమున ఆయన లేచి తండ్రి కుడి పార్శ్వమున కూర్చుంటాడు. ఆయన ముందుగానే ఆయన చెప్పున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ దేవుని పిల్లలు, ఆ శ్రమల పాత్ర వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు దాని గురించి. ఆయనను తన్ను తాను దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. అప్పుడు ఒక మాట అంటాడు, శరీరం బలహీనమే కానీ ఆత్మ సిద్ధంగా ఉంది. ఆయన అంటున్నాడు యేసు ప్రభువు, శరీరము చూసినప్పుడు ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. అంటే అర్థం ఏం తెలుసా? శరీరం ఇవన్నిటిని తట్టుకోవటానికి కొంచెం బలహీన పడతా ఉంది, ఆలోచిస్తూ ఉంది, అయ్యో ఇంత శ్రమ అనిపిస్తూ ఉంది. కానీ లోపల ఆత్మ మాత్రం ఏముంది? ఐఎమ్ రెడీ అన్నట్టుగా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. పొందబోయే శ్రమను పొందటానికి ఆత్మ లోపల ఎలాగుందంట? సిద్ధంగా ఉంది. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, యోధా వచ్చాడు, ముద్దు పెట్టాడు, సైనికులు వచ్చి పట్టుకున్నారు. పేతురు వెంటనే తన చేతిలో ఉన్న కత్తి తీసుకుని మల్కు అనేటువంటి ఒక శిష్యుని చెవిని నరికేశాడు. యేసు ప్రభువు మరలా చెవి తీసి వానికి అంటించి బాగు చేసినప్పుడు అక్కడి నుంచి ఆ శిష్యుడు ఆయన యందు విశ్వాసం ఉంచాడు. దేవునికి స్తోత్రాలు. ఆయనను పొడిచిన వారు కూడా ఆయన చూశారనే వాక్యం కల్వారి శిలువలో నెరవేర్చబడింది. ప్రియ దేవుని పిల్లలు, దేవునికి స్తోత్రం. ఆయనను పొడిచిన వారు ఆయనను చూచారు. సిలువలో యేసు ప్రభు వారు తను అప్పగించుకొని 7 మాటలు మాట్లాడి లాస్ట్ మాట, తండ్రి నా ఆత్మ నీకు అప్పగించుకుంటున్నాను అన్నటువంటి మాట పలికి తను తాను తల వంచి ఆత్మను తండ్రికి అప్పగించెను అని మాట రాయబడుతుంది. అప్పగించుకున్న తర్వాత వాతావరణం మారిపోయింది. సూర్యుడు మరుగైపోయాడు. సూర్యుడు చీకటి కమ్మింది. ఇంచుమించు 3 గంటల వరకు సూర్యుడు కనుమరుగైపోయాడు. సూర్యుడు చాటుకెళ్ళిపోయాడు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు సూర్యుడు ఆ దేశమంతా కూడా చీకటి కమ్మింది. ప్రియదేవుని పిల్లల, అక్కడంతా కూడా భయంకరమైనటువంటి భూకంపం వచ్చింది. బండలు బద్దలైపోయింది. ఇదంతా చూసి సైనికులు ఏం చేశారంటే, తన పక్కన ఉన్నటువంటి 2 దొంగలు ఉన్నారు కదా, వాళ్ళను కాళ్ళు ఎరగొట్టేశారు. వాళ్ళు అక్కడ చచ్చిపోయారు. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఒకడు కాళ్ళు ఎరగొట్టాలని కర్ర ఎత్తగలోనే వాడు ఎల్లికలు భయపడ్డాడు. ఎట్లా కాదని చెప్పేసి ఆ ప్రక్కలో ఒకసారి ఆ బల్లె పోటు అలా పొడిచినప్పుడు రక్తము నీరు కారింది. కానీ ఆయన అప్పటికే తన ఆత్మను దేవునికి అప్పగించుకుని ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే ఆ బల్లె పోటు తీసుకొని ఆ ప్రక్కలో పొడిచాడో, పొడిచిన వానికి ఒక కన్ను లేదంట. ప్రియదేవుని పిల్లల, చరిత్ర ప్రకారంగా ఏం లేదంట? ఒక కన్ను లేదు. ఎప్పుడైతే పొడిచాడో, పొడిచిన వెంటనే ఆ దార కారి రక్తము గారి వాడి కంట్లో పడగానే వాడుకు అక్కడికక్కడే చూపు వచ్చిందంట. ఆమె చెప్పండి హల్లెలూయా. ఆ మాట లేఖనం ఏందో తెలుసా? తనను పొడిచిన వారు ఆయనను చూశారు. వెంటనే వాడికి చూపు వచ్చి యేసయ్యను చూడగలిగాడు. వెంటనే వాడు మోకాళ్ళ మీదకి పడిపోయి యేసు ప్రభువును స్తుతిస్తూ మహిమపరుస్తూ నిజముగా ఈయన దేవుని కుమారుడే అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చెప్పలు గట్టిగా హల్లెలూయా. కాబట్టి ప్రియమైన ఈ గెత్సెమనే తోటలో ఉన్నటువంటి మల్కు అనేటువంటి సైనికుడు కూడా తన చెవిని దేవుడు స్వస్థపరిచినప్పుడు వెంటనే బాగుపడిపోయాడు. అందరు తీసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. ఆ రాత్రి అంతా కూడా పేతురు అక్కడ సంచరిస్తూ ఉన్నాడు. ఒక అమ్మాయి చూసింది. ఆమె చూసి ఇతడును గలిలీయుడు కదా అన్నాడు. యేసుతో ఉన్నవాడు కదా అన్నది. గలిలీయుడు కదా అన్నది. అంటే వెంటనే అన్నాడు, ఆయన నేను ఎరగనన్నాడు. మరలా కొంచెం వేళకి ఇతడును కూడా నజరేయుడైన యేసుతో ఉన్నవాడు కదా అన్నది ఇంకొక అమ్మాయి. అక్కడేమన్నాడంటే, ఓ అమ్మాయి,
నా మీదొట్టు అసలు ఆయన నాకు తెలియదు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకో దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా నిజంగా నీ పలుకులు అనగా నీ మాటలు నిన్ను గురించి సాక్ష్యమిస్తున్నాయి, నువ్వు అతనితో ఉన్నవాడు అన్నాడు. ఈసారి అందరు తలెత్తి పైకి చూడండి. ఎందుకు తలలో ఉంచుకుంటున్నారు? నేను కదా వాక్యం చెప్తుంది, కింద ఏమన్నా లేకపోతే నాకు చెప్పడానికి ఏమైనా చదువుతున్నారా? కాదు కదా. దేవుని స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువారు ఆ 3వ మాట ఏమన్నాడు తెలుసా? నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యమిస్తుంది. దేవునికి స్తోత్రం. అబద్ధం ఆడేవాడు అబద్ధం ఆడుతున్నని తెలీదా? చెప్పండి. అబద్ధం ఆడేవాళ్ళు ధైర్యంగా చెప్పగలరా అమ్మా? అబద్ధం ఆడేవాళ్ళు ధైర్యంగా చెప్పగలరా? ఒకవేళ ధైర్యంగా చెప్పడానికి నిలబడినా కానీ ఎక్కడో మనం చేస్తున్నది తప్పని మనం ఏం చేస్తుంటుంది, లోపల సంకోచం కలుగు చేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి హల్లెలూయా కదా. భయం వస్తూ ఉంటుంది, లోపల ఏదో తెలియనటువంటి పిరికితనం వస్తూ ఉంటుంది. పేతురును చూసినప్పుడే వాళ్ళు అదే అంటున్నాడు, నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం ఇస్తా ఉంది. ప్రియమైన దేవుని పిల్లరా, మనం ఎలాగున్నామో మన మాటలే మనకు సాక్ష్యం ఇస్తాయి. ఆమేన్ చెప్పండి గట్టిగా. మనం నిజం మాట్లాడుతున్నామో అబద్ధం మాట్లాడుతున్నామో యథార్థంగా ఉన్నామో ఎలాగున్నామో మన మాటలు మనకు సాక్ష్యాన్ని పలుకుతాయి. అప్పుడు కూడా ఏమన్నారు తెలుసా? శపించుకోవడం, తను ఉట్టు పెట్టుకోవడానికి శపించుకోవడానికి వెంటనే కోడి కూసిందంట. వెంటనే ఏం కూసిందంట? కోడి కూసిన వెంటనే పేతురు తెలివి వచ్చి యేసు తనతో చెప్పిన మాట గుర్తు చేసుకుని పశ్చాత్తాపడి ఏడుస్తూ, ప్రియమైన దేవుని పిల్లరా, పరిగెత్తుకున్న స్థలం నుంచి వెళ్ళిపోయి చాటుకి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నా ప్రభునందు నా ప్రియ దేవుని పిల్లరా, పేతురు ముమ్మారు యేసుక్రీస్తు వారిని నేను ఎరగను, నాకు తెలియదు, అసలు ఆయన నేను చూడలేదు అని అబద్ధమాడాడు. 3.5 సంవత్సరం యేసయ్యతో ఉన్నాడు, యేసయ్యతో తిన్నాడు, యేసయ్యతో నడిచాడు, యేసయ్యతోనే జీవించాడు. కానీ శ్రమ వచ్చేసరికి గచ్చిమైన తోటలో అందరూ పారిపోయారు. అయ్యా నీతోనే ఉంటాను, నీతోనే చస్తాను, నీకోసం ప్రాణం ఇస్తాను అన్న వాళ్ళు అందరూ ఎడగపోయారు. ఇప్పుడు కుర్చీలో ఉన్నారా? చెప్పండి, ఎడగపోయారు? పారిపోయారండి. ఏమైపోయారు? చెప్పండి, ఏమైపోయారు? ఇది విశ్వాసులు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. పారిపోయారు. నీతో ఉంటామండి, నీతోనే జీవిస్తాం, సావవలసి వస్తే నీతోనే చచ్చిపోతాం అని అందరూ పలికారంట ఆ మాటని. మళ్ళా మంచిగా కీర్తనలు పాడుకొని కొండకి వెళ్ళిపోయి ఆడకెళ్ళారు గచ్చమైన తోటలకి. ఆ తర్వాత ప్రియ దేవుని పిల్లరా, యేసయ్యను పట్టుకొంగులోని వాళ్ళందరూ వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు వారు సత్యం చెప్పాడు. ఏమన్నా తెలుసా? గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలన్నీ చెదరిపోవును. ఇది తండ్రి అయినటువంటి దేవుడు పలికిన మాట. అది ఆమేన్ హల్లెలూయా. యేసు ప్రభువు వారి పట్టుకున్న వెంటనే పేతురు చెవి నైకిన తర్వాత పేతురు ఒక మాట అంటాడు. పేతురు, నీ కత్తిని వరలో, చెప్పండి ఏమన్నాడు? చదివి ఇట్లా తర్వాత చదువుకోండి అధ్యాయం అంతట్లో. నీ కత్తిని వరలో పెట్టు. చాలా మంది అంటారు ప్రియదేవుని పిల్లరా, పేతుర్ని యేసయ్య కత్తి వరలో పెట్టమన్నాడు, దాచిపెట్టుకోమన్నాడు, కానీ పారేయమనలేదు కదా, అప్పుడప్పుడు కత్తి తీయొచ్చు కదా అయ్యా మనం కూడా అంటారు. ఏందంట అంటే మనం కూడా ఎదురు తిరగచ్చు కదా, మనం కూడా వాళ్ళు తిడితే మనం కూడా తిట్టచ్చు కదా, వాళ్ళు కొడితే మనం కూడా కొట్టచ్చు కదా, వాళ్ళు కేసు పెడితే మనం కూడా కేసు పెట్టచ్చు కదా. నిజమేనా? ఆయన అన్నాడు ఒక మాట, కత్తి పట్టుకున్నాడు కత్తితోనే, చెప్పండి ఎట్లాంటి మనకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది కదా. కత్తి పట్టుకున్నాడు, పాములు ఆడిచ్చేవాడు, పామును పట్టుకున్నాడు, పాము కాటుతుంది. చాలాసార్లు నేను వార్తలు చదివినప్పుడు పాములు ఆడించేవాడు అంట, ఎక్స్పీరియన్స్ ఉందంట, పాములు పట్టుకునేవాడు అంట. కానీ అదే పాము కాటుకే చచ్చిపోయాడంట. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నువ్వు మంచిదానితో ఆడుకుంటే, మంచిదానితో
జీవిస్తే, మంచి దారిని నువ్వు వాడితే నీ జీవితం అంతా మంచిగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందున ప్రియ దేవుని పిల్లరా, నీవు నీతి కలిగి బ్రతికిస్తే, నీతిమంతుడుగా ఉంటే నీ జీవితంలో నీతి నివసిస్తుంది. నీవు అనేకులకు ప్రియ దేవుని పిల్లరా ఆశీర్వాదకరంగా ఉంటావు. ఆమేన్. పేతురు అన్నాడు, నువ్వు కత్తి పట్టుకుంటే కత్తితోనే, నేను వేడుకుంటే పరలోకమందున్న నా తండ్రి, నేను వేడుకుంటే తండ్రిని నేను వేడుకుంటే 12 వ్యూహముల సైన్యమును నా కోసం పంపిస్తాడు. కత్తులు ఇవన్నీ అవసరం లేదు. అయిను నేను అలాగూ చేసిన ఎడలా లేఖనములు నెరవేర్చవలసి ఉన్నది కనుక ఇవి ఎలాగో నెరవేరుతాయి అంటాడు. దేవునికి స్తోత్రం. నేను చనిపోవడము లేఖనాల యొక్క నెరవేర్పు, సిలువ ఎక్కడము లేఖనాల నెరవేర్పు. దేవుని గొర్రె పిల్లగా అడ్డు కొమ్మ మీద నిలువు కొమ్మ మీద వ్రేలాడి మోషే ద్వారా అరణ్యములో నిలబెట్టబడినటువంటి ఇత్తడి సర్పములే మోషే ఆ యొక్క మరణ దూత అందులోకి ప్రవేశించకుండా అడ్డు కమ్ములకు నిలువు కమ్ములకు రక్తము ప్రోక్షించబడిన ఆ యొక్క ఐగుప్తు దేశములో గోషేను ప్రాంతములో ఇశ్రాయేలు ప్రజల యొక్క గృహాలలోకి మరణ దూత ప్రవేశించకుండా ఉండునట్లు కార్చబడిన ఆ యొక్క నిలువు కమ్మ అడ్డు కమ్ముకు రాయబడిన గొర్రె పిల్ల రక్తము వాక్యము యొక్క నెరవేర్పు. దేవునికి స్తోత్రం చెప్పండి. లేఖనాల నెరవేర్పు. ఆమేన్. హల్లెలూయా. ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను నా గురించి రాయబడినట్లుగా ఇది నెరవేర్చబడవలసి ఉన్నదని చెప్పిన దేవుని మాట నెరవేర్చబడినట్లుగా ఈ లేఖనములు జరగవలసి ఉన్నది. పేతురు, నేను ప్రార్థన చేశానంటే తండ్రి నా కొరకు 12 వ్యూహముల సైన్యమును పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. 12 వ్యూహములు అంటే అర్థం ఏం తెలుసా? ఒక్క వ్యూహానికి వచ్చి 6,000 మంది. ఎంతమంది చెప్పండి? లెక్కలు ఉన్న వాళ్ళు చెప్పండి. ఎంతమంది? 6,000 మంది. 12 వ్యూహములు అంటే 12 ఆరులు వెయ్యండి లెక్కలు. 12 ఆరులు అన్ని 12 ఆరులు 2వ తరగతి అడిగిన చెబుతారు కదా మీరు. దేవునికి ఇస్తాం. 12 ఆరులు 72. ఎంత? ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. అంతేనా? 12 ఆరులు 72. 12 పదులు 120. 72 కదా? స్తోత్రం. అది కదా, మీరు అందరూ మార్పుకుంటే లేక నాకు డౌట్ వచ్చింది, నేను చెప్పింది తప్ప అని. 72,000 మంది. ఎంతమంది? 72,000 మంది యోధులు, యుద్ధ వీరులు, సైన్యము పరలోకంలో దిగి వస్తుంది. జాగ్రత్త వినండి. యెహోషాపాతు కాలంలో, హిజ్కియా కాలంలో ప్రియ దేవుని పిల్లరా, ఒక్క దేవదూత ఒక్క రాత్రికి 1,85,000 మంది చంపింది. ఎంతమందిని? అవి తలని పైకెత్తండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తలలు పైకెత్తండి మీరు. అదేందా? ఆమె చెప్పండి. హల్లెలూయా. ఒక్క దేవదూత ఒక్క రాత్రే దండులో ప్రవేశించి అస్సూరి సైన్యాన్ని ఎంతమందిని చంపింది? చెప్పండి. ఎంతమంది? 1,85,000 మంది. ఎంతమంది? ఎంతమంది అంటమా? 1,85,000 మందిని ఎంతమంది చంపారు? ఒక్క దేవదూతే 1,85,000 మందిని చంపితే 12 వ్యూహాల సమూహం వచ్చిందనుకో, 72,000 మంది కానీ వచ్చారనుకోండి. 72,000 మంది. ఎంతమంది? 72,000 మంది. యేసు ప్రభు అంటే ఒక చిన్న మాట చెబితే, తండ్రి ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకొని కొంచెం పంపించానంటే 72,000 మంది యోధులు పరలోకం నుండి సైన్య సమూహం దిగొస్తుంది. ఆ లెక్కలు ఎంతమంది చచ్చిపోతారు తెలుసా? 13 కోట్ల పైన చనిపోతారు. ఎంతమంది?
13,32,00,000 మంది చచ్చిపోతారు వాళ్ళు దిగొస్తే. అసలు ఇజ్రాయెల్ దేశంలో అంతట్లో కూడా అంతమంది లేరే. ఇప్పటికి కూడా 84,00,000 మంది ఆడుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభు అన్నాడు, నేను తండ్రిని వేడుకుంటే నా కొరకు 12 వ్యూహముల సైన్యాన్ని దేవుడు తండ్రి పంపిస్తాడు, కానీ లేఖనాలు ఎలా నెరవేర్చబడతాయి అంటే తనను తాను యేసయ్య ఏం చేసుకున్నాడంట, అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. యేసయ్య తనను తాను తండ్రికి ఏం చేశాడంట, అప్పగించుకున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఆ రీతిగా యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నప్పుడు 3.5 సంవత్సరం ఆయన పరిచర్య కాలంలో తనతో ఉన్నటువంటి శిష్యులు వాళ్ళందరూ కూడా ఆయనతో ఉంటామన్నవారు. ఆయన పట్టుకున్నప్పుడు అందరూ కూడా పారిపోయారు. కానీ క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లరా, పేతురైతే ఏం జరుగుతుందా అని చూస్తూ ఉన్నాడు. ప్రభు ముందుగా చెప్పాడు, 2 మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఒకటేమన్నాడు, గొర్రెల కాపర్ని కొట్టుదును, గొర్రెలు చెదిరిపోతాయి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. రెండోదిగా వచ్చి ఏం చెప్పాడంటే, అందరు అభ్యంతరపడినా నేను అభ్యంతరపడిన అంటే 3 నీవు నన్ను ఎరుగునని చెప్తావు పేతురు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎన్నిసార్లు? 3 సార్లు. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, పేతురు అలాగనే చెప్పాడు. కోడి కూసింది, పేతురు పశ్చాత్తాపడి ఏడుస్తూ వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పేతురుకున్నటువంటి మంచి లక్షణం ఏంటంటే దుడికే, తొందరపాటే, తొందరగా నిర్ణయం తీసుకుంటాడు. అందరూ వదలకుండా ఉంటే ఏమన్నాడు తెలుసా ప్రియ దేవుని పిల్లరా, అందరూ ఎవరిపాటికి వాళ్ళు కూర్చొని ఉన్నారు. నువ్వు బోధకుడు అయితే నేను కూడా నడిచి వస్తానన్నాడు. అందరిలాగా ఉండొచ్చుగా కమ్గా. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమన్నాడు, నువ్వే అయితే నేను కూడా నడిచి వస్తానన్నాడు. అంటే ముందుగానే వచ్చేస్తాడు, ముందుకు వచ్చేస్తాడు ప్రతి విషయంలో. దుడుకు అన్నమాట. ఆమేన్ హల్లెలూయా. కానీ మనస్సు మాత్రం, ఎందుకంటే వెంటనే లోబడతాడు, వెంటనే దిద్దుకుంటాడు, వెంటనే సరి చేసుకుంటాడు, వెంటనే మార్చుకుంటాడు, వెంటనే దేవునికి సరెండర్ అయిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. తొందరపాటు ఉన్న పేతురికి దేవునికి త్వరగా లోబడే వ్యక్తి అంట. ఆమేన్ హల్లెలూయా. చూడండి, మీరందరూ నా గురించి ఏమనుకుంటున్నారు అన్నాడు. కొంతమంది వాళ్ళు ఇట్ట అనుకుంటున్నారు, వీళ్ళు ఇట్ట అనుకుంటున్నారు, వీళ్ళు అసలు మీరేమనుకుంటున్నారు అన్నాడు. అందరు మెదలుకుంటుంటే పేతురు ఏమన్నా తెలుసా, నీవు రాబో మెస్సయ్యవని అనుకుంటున్నాను అన్నాడు. యేసు ప్రభువు ఆశ్చర్యపడి, నా తండ్రి నీకు బయలుపరిస్తే కానీ కొద్దిగా ముందుకు వెళ్ళిపోయేలేకి యేసు ప్రభువా నీకు అలా జరగకుండా ఉండును గాక, ఆ సిలువ కార్యమా మరణం నీ దగ్గరికి రాకుండా ఉండును గాక అన్నాడు. యేసు ప్రభు వారు అన్నాడు, సాతానా నా వెనక్కి వెళ్ళిపోమన్నాడు. ఎవరిని? పేతురు. చూసారా, అంతకు ముందు ఒక 15 నిమిషాల ముందు పరలోక దర్శనాన్ని చూసింది పేతురే. ఒక 15 నిమిషాల తర్వాత అపవాదికి చోటిచ్చింది కూడా. చెప్పండి, అర్థమవుతుందని చెప్పేది మీకు. స్తోత్రం హల్లెలూయా. సాతానా ఎలక్కెళ్ళమని చెప్పారు. కానీ పేతురు సాతానా అంటవా నన్ను అనలేదు. కానీ వెంటనే లోబడి, అయ్యో దేవునికి వ్యతిరేకంగా ఉన్నానేమో నేను అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు నా ప్రియ దేవుని పిల్లరా, ఈ యొక్క శ్రమలు లేదా లెంట్ డేస్ అనేటువంటి దినాల్లో ప్రజలు ఉన్నారు. అంత మాత్రమే కాదు, గుడ్ ఫ్రైడే సమీపిస్తూ ఉండగా ఆయన సిలువ కార్యములో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, గెత్సమనే తోటలో ఆయన బంధించబడ్డాడు. ఆమేన్ హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అక్కడ నుంచి తీసుకుని వచ్చినప్పుడు ప్రియ దేవుని పిల్లరా, బంట్రోతులు అందరూ తీసుకొచ్చి ప్రధాన యాజకుల దగ్గర నిలబెట్టినప్పుడు ఆయనలో ఒక మాట జ్ఞాపకం చేస్తారు నా ప్రియ దేవుని పిల్లరా. అక్కడ ఏం రాయబడిందంటే చూడండి, ఆ 26వ అధ్యాయంలో అనేక మంది అబద్ధ సాక్షులు వచ్చారంట. ఈ మాటే, ఈ వాక్యాన్ని అంతటికి కూడా మనకి ఓ బలమైనటువంటి మాట అయినది ప్రియ దేవుని పిల్లరా. చూడండి, అబద్ధ సాక్షులందరూ వచ్చి ఆయన మీద అబద్ధ సాక్ష్యం పలుకుతూ ఉన్నారంట. అయితే అందరూ అబద్ధ సాక్ష్యం పలుకుతూ ఉంటే ఆయన మీద నేరం మోపడానికి
కొంతమంది అబద్ధ సాక్షులను తీసుకొచ్చి పెట్టారంట ప్రియమైన పిల్లలు. చదవమా అక్కడ? అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యం ఏమీ దొరకలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసుక్రీస్తు మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పడానికి, ఈయన సిలువ వేయడానికి తగిన హేతు ఇది అని చెప్పడానికి, ఆయన మరణించడానికి కారణం ఇది అని చెప్పడానికి అనేక మంది అబద్ధము సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారట. కానీ వారికి తగినటువంటి హేతు ఏది కూడా దొరకలేదంట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రియమైన దేవుని పిల్లరా, ఒక్క నేరము కూడా ఆయన మీద పెట్టలేకపోయారు. ఒక్క సాక్ష్యం కూడా ప్రియ దేవుని పిల్లరా వారు చూపించలేకపోయారు. ఎవరి మీద? యేసుక్రీస్తు వారి మీద. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, అందుకే ఆయన నీతిమంతుడు, నిందారహితుడు, పాపము లేనివాడు, పరిశుద్ధుడు, నిష్కల్ముషుడు, నీతిమంతుడు, పాపుల్లో చేరక ప్రత్యేకించబడిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన జన్మలో కానీ, జీవితంలో కానీ, ప్రవర్తనలో కానీ, నడవడికల్లో కానీ, చూపులో కానీ, తలంపులో కానీ, ఆలోచనలో కానీ ఎక్కడ పాపము లేనటువంటి పవిత్రుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుని ప్రియ దేవుని పిల్లరా మనందరము కలిగి ఉన్నాం. అలాంటి దేవుని బిడ్డలుగా మనం మార్చబడినందుకు నిజంగా మనం ఎంతో ధన్యులమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసుక్రీస్తు వారు ఎందుకొరకు చనిపోయారంటే మనందరి పాప క్షమాపణ నిమిత్తమై యేసయ్య తన్ను తాను దేవునికి బలిగాను అర్పణగాను అర్పించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ కల్వారి శిలువ 3 మేకుల మధ్యలో ప్రియ దేవుని పిల్లరా ఆయన ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ ఆయన సహిస్తూ, నిన్ను క్షమిస్తూ, నిన్ను ప్రేమిస్తూ తన ప్రాణాన్ని పెట్టాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చివర బొట్టు వరకు యేసయ్య మన కొరకు కార్చాడు. చివర బొట్టు వరకు యేసయ్య తన రక్తాన్ని మన కొరకు చిందించాడు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారే రాకపోతే మనకు పాప క్షమాపణ లేదు. మరి ముఖ్యంగా మనందరం కూడా అన్ని జనులు, మనం క్రైస్తవులం కాదు, మనం క్రైస్తవులం కాదు, పుట్టుకతో మనం క్రైస్తవులం కాదు, మన అన్యజనులము. యేసుక్రీస్తు వారిని ఈరోజు అంగీకరించి మనం దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా మార్చబడ్డానికి గల కారణం ఏంటి తెలుసా? అదే పాత నిబంధన కింద ఉన్నట్లయితే ఈ రక్షణ మన దగ్గరకు వచ్చేది కదా. ప్రియ యేసయ్య వచ్చి ఆయన కలవరసులో తన ప్రాణాన్ని పెట్టి ఆయన రక్షణ కార్యాన్ని మన పట్ల జరిగించి ఆయన మరలా తిరిగి లేచి 3వ దినాన తండ్రి వద్దకు వెళ్ళి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు నా ప్రియ దేవుని పిల్లల యొక్క సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షణ కార్యములో తనను తాను తండ్రి కొరకు అప్పగించుకున్నాడు. చెప్పండి, ఏం చేశాడంట? ఎవరి కొరకు? తండ్రికి అప్పగించాడు. ఎవరి కోసం? చెప్పండి, ఎవరి కోసం? మానవుల రక్షింపను ఏ దేవుండు తన కుమారుని పంపెను. మానవుల రక్షింపను దేవుండు మన పాపముల ఆ ప్రభువు దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు మధు తెలియరే. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును. దేవుని ప్రేమ ఇదిగో. దేవునికి స్తోత్రం. మనందరం రక్షించడానికి దేవుడు తన కుమారుని భూమి మీదకి పంపించాడు. కానీ ఆ కుమారుడు ప్రియ దేవుని బిళ్ళరా
మన కొరకు తనను తాను తండ్రికి అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. నలగొట్టబడ్డాడు, దంచబడ్డాడు, ముద్ద చేయబడ్డాడు, పిండి చేయబడ్డాడు, చీల్చబడ్డాడు, దున్నబడ్డాడు. అయినను నోరు తెరవలేదట. దేవునికి స్తోత్రం. నోరు తెరవలేదా ఏ ప్రేమ, బదులు పలకలేదా ఏ ప్రభువు, ఎవరి కోసమో ఈ జగతి కోసమే, ఈ జనుల కోసం, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని. దేవునికి స్తోత్ర. యేసు ప్రభు వారు ఎవరి కోసం అంటే ప్రియమైన పిల్లరా, ఈరోజు తెలియక చాలామంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. యూట్యూబ్లలో కూడా చాలామంది తెలియక ఏదేదో మాట్లాడుతున్నారు. కొంతమంది తెలిసిన వాళ్ళు ఆయన గౌరవిస్తున్నారు, భయపడుతున్నారు. యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఒక అతను ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్లో ఉండి దాంట్లో 30 సంవత్సరాలు పనిచేసి, ఆర్ఎస్ఎస్లో 30 సంవత్సరాలు పనిచేసి జూనియర్ ఇంజనీర్గా ఉండి మంచి జాబ్ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి యేసు ప్రభువుని తెలుసుకొని నమ్ముకుని యూట్యూబ్లో పెట్టాడు, సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అతను కన్నీటితో ఏడుస్తూ సాక్ష్యం చెప్తున్నాడు. పిల్లలు మొత్తం ఒక 40 సంవత్సరాలు ఉండొచ్చు, 50 సంవత్సరాల లోపు ఉండొచ్చు. ఆ భావాలతో ఉండి చెప్తున్నాడు, నేను ఏమీ లేక దేవుడు నమ్ముకోలేదు, యేసు ప్రభు వారు నన్ను దర్శించారు, యేసు ప్రభు వారు తను కనపరుచుకున్నాడు, యేసయ్య నేను నమ్ముకున్నాను, ఆయన రక్షణ అంగీకరించాను, నాకు డబ్బు లేక కాదు, ఆస్తి లేక కాదు, ఆరోగ్యం లేక కాదు, నాకేమి లేక కాదు, కానీ నేను పాపినని దేవుడు నాతో మాట్లాడాడు కనుక నేను ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకున్నాను. యేసు ప్రభు నా కొరకే చనిపోయాడని నాతో చెప్పాడు, అందుకు నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను. ఈ రోజున ఆర్ఎస్ఎస్లో నుంచి బయటకు వచ్చేసి ఇంకా స్వార్థ ఏం చేయలేదు, కాకపోతే ఆయన ఇంజనీర్గా ఉండి ఇప్పుడు పక్క వచ్చేసాడు, మామూలుగా జాబ్ చేస్తున్నాడు. ఆ సాక్ష్యం అంటే నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఒక పక్క కూడా అతను ఏడ్చి చెప్తా ఉన్నాడు ఆ సాక్ష్యాన్ని. దేవునికి స్తోత్రం చెప్పాడు. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ రోజుల్లో కూడా చాలా మంది గ్రహించే వాళ్ళు ఉన్నారు, యేసు ప్రభు దేవుడని ఎరిగిన వాళ్ళు ఉన్నారు, నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు, తెలుసుకున్న వారు ఉన్నారు, మందిరానికి రాకుండా కూడా యేసుక్రీస్తు నిజ దేవుడు అని సాక్ష్యం ఇస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రభునందు నా ప్రియ దేవుని పిల్లరా, ఆయన సర్వమానవాళి కొరకే తన ప్రాణమును త్యాగముగా శిలువలో పెట్టాడు. స్తోత్రం. ఆయన రాకపోతే మనకు మన జీవితాలకి ఎటువంటి రక్షణ ఉండేది కాదు. ప్రభు వచ్చి తన ప్రాణాన్ని పెట్టి రక్తమును చిందించి పాప క్షమాపణ నిమిత్తమైనటువంటి సిలువ రక్తమును ఆయన చిందించి, క్రొత్త నిబంధన రక్తమును చిందించి, నిర్దోషమైన గొర్రె పిల్ల వంటి రక్తమును చిందించి, దేవుని పిల్లరా రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదు. ఏమి లేదంట చెప్పండి, ఏం చిందించకుండా? రక్తము చిందించకుండా పాపక్షమ. ఏ రక్తం చిందించాలి పాపం క్షమించబడాలంటే? నిర్దోషమైన గొర్రె పిల్ల వంటి రక్తం కావాలి. గొర్రె పిల్లలో దోషం ఉండదు, గొర్రె పిల్ల ఎదురు తిరగదు, గొర్రె పిల్ల కొమ్ములు ఇసరదు, గొర్రె పిల్ల ఎప్పుడు కూడా తల ఉంచుకొని తనకి విధేయత, తన యజమాని దగ్గరైనా విధేయతగా ఉంటుంది, తన దేశపోయి షాపులో కోసి మాంసం అమ్మేవాడికైనా అది విధేయతగానే ఉంటుంది. వాడి దగ్గరికి వెళ్ళి ఎదురు తిరగదు, ఎక్కడుండి ఎదురు తిరగదు. దేవునికి స్తోత్రం చెప్పండి. బొత్సు కత్తిరించువా అని ఎదుట గొర్రె పిల్ల ఎలా మౌనంగా ఉండెను, ఆయన అలాగే మౌనంగా ఉన్నాడు. అందుకని నిర్దోషమైన గొర్రె పిల్ల. పాత నిబంధనలో ప్రియమైన దేవుని పిల్లరా, పాప క్షమాపణ నిమిత్తము దేవుడే పశువును వధించి ఆదాముల అవ్వల నిమిత్తము రక్త ప్రోక్షణ చేసి వారికి ఆ చర్మపు చొక్కాలు ఇచ్చి, దేవునికి స్తోత్రం చెప్పండి,
రక్తంలో ఏముంటుంది చెప్పాలి? రక్తంలో ఏముంటుంది? రక్తంలో ఏముంటుంది? ఎర్రంగా ఉంటుంది అంటారా? చెప్పండి, రక్తంలో ఏముంటుంది? ప్రాణం. నువ్వు బ్రతకాలంటే ఒక ప్రాణం పోవాలి. దేవునికి స్తోత్రం చెప్పాలా? అర్థమవుతుంది చెప్పేది? నువ్వు బ్రతకాలంటే, నీ పాపముల ద్వారా నువ్వు చచ్చిపోకుండా నువ్వు బ్రతకాలంటే, నువ్వు బ్రతకటానికి, నిన్ను బ్రతికించడానికి ఒక ప్రాణం తీయాలి. అర్థమవుతుందని చెప్పేది? దేవునికి స్తోత్రం. నువ్వు బ్రతకటానికి ఒక ప్రాణం పోవాలి, ఒక ప్రాణాన్ని తీయాలి. అది నిర్దోషమైనది అయి ఉండాలి. ఆ నిర్దోషమైనది భూమి మీద మనుషులలో ఎక్కడ లేదు గనుక దేవుడే మనిషిగా ఈ లోకములో పవిత్రుడుగా, పుణ్యమూర్తిగా, ప్రియ దేవుని పిల్ల ఆజన్మ బ్రహ్మచారిగా, పాపము లేనివాడిగా, పరిశుద్ధుడిగా, పవిత్రుడుగా, నిష్కల్మషుడుగా, నిందారహితుడిగా, నీతిమంతుడిగా, శ్రేష్ఠుడుగా ఈ లోకములోకి అవతరించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఆయన ద్వారానే నీకు క్షమాపణ, ఆయన ద్వారానే నీకు రక్షణ, ఆయన ద్వారానే నీకు నిత్యజీవం, ఆయన ద్వారానే మోక్షం. ఏ మార్గములు, అన్ని మార్గాలు మూయబడ్డాయి. ఉన్న ఒక్క మార్గము యేసు మార్గం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ మార్గం ఎత్తుక్కున్నా పోయేదానికి లేదే ప్రియ దేవుని పిల్లరా. ఆమేన్, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అందుకే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవన ఆధారం, తప్ప ఎవడను తండ్రి యొద్దకు ఎటు పోయినా ఒకే మార్గంలో వెళ్ళాలి, అది క్రీస్తు మార్గం. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏ మార్గంలో వెళ్ళడానికి లేదు. కాబట్టి ఇక సమయంలో మనందరం కూడా జ్ఞాపకం చేసుకొని, ప్రభునందు నా ప్రియ దేవుని పిల్లరా, యేసయ్య మన కొరకే ఆయన 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చి ప్రాణాన్ని పెట్టి రక్తము చిందించాడని మనందరము నమ్మి విశ్వసించిన వారమై, నిజంగా నేను కొన్నిసార్లు నాకు భయం వేస్తుంది. ఒకటి భయం వస్తుంది, ఇంకొకటేమో కృతజ్ఞత వస్తుంది. ఎందుకు భయం వస్తుంది అంటే, మనసులో ఆంతులు చచ్చిపోతే నేను మంచంలోకి వెళ్ళిపోయాను కదా, అన్నం నీళ్ళు లేకుండా వెళ్ళిపోయాను కదా, మరణంలోకి వెళ్ళిపోయాను కదా, 20 సంవత్సరాల వయసులో 80 సంవత్సరాల వయసులోకి వెళ్ళిపోయాను కదా. అలాంటి పరిస్థితిలో నేను అలాగనే చివరి శ్వాసలో, తుది శ్వాసలో గాలి పీల్చుకోవడానికి, తీసుకోవడానికి, విడవడానికి కూడా శక్తి లేని స్థితిలో హస్తి పంజరములా పడి ఉన్నటువంటి నేను అలాగే చచ్చిపోతే, నేను ఒక భ్రమలో ఉన్నా. అన్నమయ్య సినిమా చూసి అన్నమయ్య 2 భార్యలలో చనిపోయిన వెంటనే వెళ్ళిపోయి వైకుంఠంలో ఒక ఆయనలో జ్వరపడతారు. అంటే భగవంతుడిలో జ్వరపడతారు. భగవంతుడు అని పేరు పెట్టుకున్నటువంటి వ్యక్తిలో జ్వరపడతాడు. పోయి నేను అనుకున్నా చనిపోయేళ్ళందరూ అన్న పోయి అట్లా జ్వరపడతారు కదా, భక్తి ఉన్న వాళ్ళందరూ కూడా అనుకున్నాను. చావని చచ్చిపోతే అంతే కదా అనుకున్నా నేను. స్తోత్రం, హల్లెలూయా. తర్వాత తెలుసుకున్న తర్వాత భయం వేసింది. ఎవరు నాయన అలాగే చచ్చిపోయింది, ఈరోజు నరకములో యుగ యుగాలు వ్యాధన పడుతూ ఆ ధనవంతులాగా అరుస్తా కేకలేస్తా ఉండేవాడినేమో. అందుకు భయం వస్తుంది కొన్నిసార్లు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరొకటి ఏంటంటే, నిజంగా నేను యేసుప్రభువుని తెలుసుకోవటం, మా ఊర్లోకి నేనే ఫస్ట్ తెలుసుకోవటం, నేను రక్షించబడటం, నేను తెలుసుకోవటం, నా జీవితం మార్చుకోవటం, నిజంగా అంత ఆశ్చర్యం ఇది. నిజంగా దేవా, నేను నిన్ను తెలుసుకోలేదు, నీవే నా దగ్గరికి వచ్చావు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. నేను ఆయన తెలుసుకోవాలి, ఆయన నా దగ్గరికి వచ్చాడు, ఆయన నన్ను ప్రేమించాడు, ఆయన నన్ను రక్షించాడు. అందుకే నేను చాలాసార్లు ప్రభు సన్నిధిలో, ప్రభు ప్రియని పిల్లరా, ఆ విషయంలో కృతజ్ఞత కలిగి జీవించడానికి నేను ఇష్టపడతాను. దేవుని స్తోత్రం.